వారసుడు తన రాజకీయ వారసుడు ఎవరో చెప్పలేను అన్నారు కేసీఆర్. నేతలు వారికి వారుగా ఎదగాలి, తాను ఎవరిని ఎంపిక చేయను అన్నారు. ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకు వారసుడు రావాలి అన్నారాయన. ఎంపిక చేసిన వారసుడు ఎప్పుడూ ఎక్కువ కాలం నిలవలేడు అన్నారు కేసీఆర్. కానీ మీ వారసుడు ఎవరు? బీఆర్ఎస్లో వారసుని నిర్ణయించే అధికారం ఎవరికి ఉండదండి. సమయ సందర్భాన్ని బట్టి నాయకత్వాలు తయారైతే తప్ప తయారు చేస్తే నాయకులు కారు. మీరు ఇంతమంది నాయకులు తయారు చేశారు, మీ కుటుంబంలో వారసులను తయారు చేశారా లేదా? నేను ఏమంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా నాయకులు తయారు చేయలేదండి. ప్రాసెస్లో వచ్చిండ్రు. సపోజ్ మీరు కేటీఆర్ అన్నారు, హరీష్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి నేను సీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిభ ఉంటే వాళ్ళు ప్రజల్లో కలిసిపోతే, హరీష్ 6 సార్లు గెలిచిండు అనుకుంటా, బహుశా ఎక్కువసార్లు గెలిచిండు. రామ్ కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని నిలబెట్టుకునే వాళ్ళు రిపీట్ అవుతారు. ప్రాసెస్లో వాళ్ళు ఎమర్జ్ అవ్వాల్సిందే, కానీ మీరు ఎవరిని అట్లా నేను ప్రోత్సహించలేదండి. మీరు భవిష్యత్తులో కూడా మీరు ప్రాసెస్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎమర్జ్ అవ్వాలంటారా, లేకపోతే ఎవరో ఒకళ్ళని మీ వారసులుగా ఎంపిక చేసి? ఏమంటున్నా అంటే ప్రాసెస్లోనే కావాలి, ప్రజల నుంచి కావాలి, పార్టీ నాయకుల నుంచి కావాలి. అది శాశ్వతంగా నిలబడుతుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది. రుద్దినం అనుకో, నువ్వు ఇంపోజ్ చేసినావు అనుకో, ఎక్కువ కాలం నిలబడదు.